సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. నగరం ఖాళీ అవుతోంది. పల్లెలు కలకలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతోంది. పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా కిక్కిరిసిపోయింది. ఒకవైపు భారీ రద్దీ, మరోవైపు రహదారిపై జరుగుతోన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిర్మాణ పనుల వల్ల రోడ్లు ఇరుకుగా మారడంతో వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. రెండో రోజు కూడా ఈ రద్దీ అయితే క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే నల్గొండ జిల్లా పెద్దకాపర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు జరిగేటటువంటి ప్రదేశం దగ్గర ఉన్నామో, ఈ నిర్మాణం వల్లనైతే ఇటు వాహనదారులు సర్వీస్ రోడ్డు, సింగిల్ రోడ్డు ఉండడంతో అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు మొత్తం కూడా ఏదైతే చౌటుప్పల్ వస్తాయి, చౌటుప్పల్లో కూడా అక్కడ నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పనులు ప్రారంభం కాకపోవడంతో అయితే అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇవాళ కూడా అక్కడ నుండి అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈరోజు కూడా అదే తీరుగానైతే వాహనదారులు భారీగా వెళ్తుండడము, ఈరోజు సండే కావడంతో భారీగానైతే సంక్రాంతికి అయితే తమ స్వగ్రామాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళేటటువంటి వాహనదారులకు దాదాపుగా 170 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అయితే చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి కృష్ణానది ఏదైతే నందిగామ శివారు వరకు అయితే 180 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ రోడ్డు మార్గంలో పలు చోట్ల కూడా పెండింగు ఈ వర్కులు మొత్తం కూడా జరుగుతుండడంతో అయితే స్పీడ్ ఎక్కువగా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కారణంగా ఎక్కడికక్కడైతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే చౌటుప్పల్ మండలం తుఫ్రాన్పేట చివరిలో రోడ్డు విస్తరణ పనులు, ధర్మోజిగూడెం గ్రామం వద్ద బ్లాక్ స్పాట్స్ అండర్ గ్రౌండ్ నిర్మాణం జరుగుతుండడంతో అయితే అక్కడ తీవ్రమైనటువంటి ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. అయితే పంతంగి టోల్గేట్ వద్దనైతే దాదాపుగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు మొత్తం అన్నిటికి కూడా అక్కడ భారీగా ట్రాఫిక్ వస్తుంది. ఇటు గుంటూరు వెళ్ళే వాహనాలు కావచ్చు, విజయవాడ వెళ్ళే వాహనాలు మొత్తం కూడా పంతంగి టోల్గేట్ మీదుగానే వస్తుంది. కాబట్టి ఇప్పటికే అలర్ట్ అయినటువంటి టోల్గేట్ సిబ్బంది కూడా దాదాపుగా 16 టోల్ బూతులు ఉండగా దాంట్లో 11 టోల్ బూతులను ఎత్తైతే విజయవాడ గుంటూరు వైపు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి వాహనాలు నేరుగా ఏదైతే చిన్నకాపర్తి పెద్దకాపర్తి వద్ద నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తుంటాయి. ఇక్కడనైతే భారీగా అయితే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ సింగిల్ వేలో వాహనాలు వెళ్తుంటాయి. కాబట్టి ఈ జాతీయ రహదారి మొత్తం ఒకటైతే ఈ చిన్నకాపర్తి ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఏర్పడేటటువంటి ట్రాఫిక్ కూడా ఒక ఎత్తుగా ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే భారీ వెహికల్స్ కూడా వెళ్తుంటాయి. కాబట్టి ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడి దాదాపుగా ఒక 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడి ఉండడంతో ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ పోలీస్ శాఖ ఇటు పెట్రోలింగు ఇవన్నీ కూడా నిర్వహించి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వచ్చిన వెహికల్స్ను వచ్చినట్టుగా మొత్తం కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ నేషనల్ హైవే మీద దాదాపుగా 16 చోట్ల బ్లాక్ స్పాట్స్ను గుర్తించి అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనుల వల్ల తీవ్రంగానైతే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సంవత్సరంన్నర పూర్తిగా వచ్చినప్పటికీ కూడా ఈ పనులు కూడా నత్తనడకన సాగడంతో అయితే ఈ సంక్రాంతికి వెళ్ళేటటువంటి వాహనదారులు ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం నేషనల్ హైవే మీద చూడొచ్చు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా కాకపోవడంతో అయితే ప్రభుత్వం ఈసారి అలర్ట్ అయ్యి ఇటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీస్ సిబ్బందితో అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కాకుండా ఇటు వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేశారు. ఇటు టోల్గేట్ల వద్ద కూడా ప్రత్యేకంగా క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వీటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ పోలీసులను ప్రత్యేకంగా ఎస్ఐ స్థాయి పోలీసులను కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు సండే కావడంతో అయితే ఇప్పటికే భారీగా వాహనదారులు అయితే తరలి సొంత గ్రామాలకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీగా ట్రాఫిక్ పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఒక సమాచారం అయితే అందుతుండడంతో అయితే ఇప్పటికే అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు అయితే దాదాపుగా 150,000 వాహనాలు వెళ్ళాయని చెప్పేసి సమాచారం ఉంటుంది. ఇంకా 1,00,000 నుండి 2 లక్షల వరకు కూడా వాహనాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా నిత్యము అప్రమత్తంగా ఉంటూ రోడ్ల మీద వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఎవరికి కూడా ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి
చెప్పేసి వాహనదారులు భోజనాల కోసం కానీ ఇంకా వేరే ఇతర అవసరాల కోసం కూడా రోడ్డు పక్కన వాహనాలు ఆపకుండా ఎప్పటికప్పుడు కూడా ఈ పెట్రోలింగ్ టీమ్స్ కూడా అలర్ట్ చేసి వాహనదారులను పక్కకు పంపించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఏదైతే టోల్గేట్ సంబంధించినటువంటి ఉన్నాయో ఇప్పటికే ఏదైనా టెక్నికల్ సమస్యలు వచ్చినా క్లియర్ చేయడానికి ఇటు పంతంగి కావచ్చు కొర్లపాటు టోల్గేట్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఎన్ని వెహికల్స్ వచ్చినా కానీ వెంటనే 3 సెకండ్లకు ఒక వాహనం పంపించే విధంగానైతే ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. టోల్గేట్ల దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేకుండానైతే వాహనాలు అయితే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు ఈ బ్రిడ్జిల నిర్మాణం జరిగే ఈ ప్లేస్లో మాత్రమే ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నెమ్మదిగా వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటివరకు అయితే ఈ నేషనల్ హైవే మీద వాహనదారులు అయితే విజయవాడకు ఇటు హైదరాబాద్ గుంటూరు వైపు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్ HM టీవీ చిన్న కాపర్తి నుండి.